హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఎస్ఎస్. టుడేస్ లెసన్ 8th క్లాస్ జాగ్రఫీ, 4th చాప్టర్ ఇండస్ట్రీస్ పార్ట్ 2. Distribution of major industries. The world's major industries are the iron and steel industry, the textile industry and the information technology industry. The iron and steel and textile industry are the older industries, while information technology is an emerging industry. ప్రధాన పరిశ్రమ పంపిణీ. ప్రధాన పరిశ్రమల పంపిణీ: వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలగునవి ప్రపంచంలోని ప్రధాన పరిశ్రమలు. సమాచార సాంకేతిక పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాగా, వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ దీనికంటే పురాతన పరిశ్రమలు. ఇనుము ఉక్కు పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు మొదటగా ఉన్న పురాతన పరిశ్రమలు. నూతనంగా ఈ మధ్య బాగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ సమాచార సాంకేతిక పరిశ్రమ. The countries in which iron and steel industry is located are Germany, USA, China, Japan and Russia. Textile industry is concentrated in India, Hong Kong, South Korea, Japan and Taiwan. The major hubs of information technology industry are the Silicon Valley of Central California and the Bangalore region of India. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుము ఉక్కు పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో వస్త్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోను, భారతదేశంలోని బెంగుళూరు ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. Like other industries, iron and steel industry too comprises various inputs, processes and outputs. This is a feeder industry whose products are used as raw material for other industries. ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇతర పరిశ్రమల వలె ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా వివిధ ఉత్పాదకాలను, ఉత్పత్తి ప్రక్రియలను, ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ పరిశ్రమ ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుంది. The inputs for the industry include raw materials such as iron ore, coal and limestone, along with labor, capital, site and other infrastructure. The process of converting iron ore into steel involves many stages. The raw material is put in the blast furnace where it undergoes smelting. It is then refined. The output obtained is steel, which may be used by other industries as raw material. ఈ పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ముడి ఇనుము, బొగ్గు, సున్నపు రాయి, శ్రమ, మూలధనం, భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగించబడతాయి. ఇనుప ధాతువు నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ముడి ఇనుమును ఇనుప కొలిమిలో ఉంచి కరిగిస్తారు. ఆ తర్వాత దానిని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమలలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. Emerging industries are also known as sunrise industries. These include information technology, wellness, hospitality and knowledge. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగానికి సంబంధించినవి ఉంటాయి. స్మెల్టింగ్.
It is the process in which metals are extracted from their ores by heating beyond the melting point. కరిగించటం. కరిగించటం అనేది ద్రవీభన ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయటం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ. ఇక్కడ చిత్రంలో 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుపధాతువు, 1 టన్ను సున్నపు రాయి, ఈ 3 కలపగా 1 టన్ను స్టీలు ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ఈజ్ tough and it can easily be shaped, cut or made into wire. Special alloys of steel can be made by adding small amounts of other metals such as aluminum, nickel, and copper. Alloys give steel unusual hardness, toughness, or ability to resist rust. ఉక్కు కఠినమైనదే కానీ దానిని సులభంగా కావలసిన ఆకృతిలో తయారు చేయవచ్చు, కత్తిరించవచ్చు, వైరుగా మార్చవచ్చు. అల్యూమినియం, నికెల్, రాగి వంటి ఇతర లోహాలను కొంత మొత్తంలో జోడించి ఉక్కు యొక్క ప్రత్యేక మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. ఈ మిశ్రమ లోహాలు ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని అందిస్తాయి. Steel is often called the backbone of modern industry. Almost everything we use is either made or iron or steel or has been made with tools and machinery of these metals. Ships, trains, trucks, and autos are made largely of steel. Even the safety pins and the needles you use are made from steel. Oil wells are drilled with steel machinery. Steel pipelines transport oil. Minerals are mined in steel equipment. Farm machines are mostly steel. Large buildings have steel framework. ఉక్కును ఆధునిక పరిశ్రమలకు వెన్నెముకగా పిలుస్తారు. దాదాపు మనం ఉపయోగించే వస్తువులన్నీ ఇనుము లేదా ఉక్కు లేదా ఈ లోహాలతో తయారైన సాధనాలే, యంత్రాలతో రూపొందించబడతాయి. పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు వంటివన్నీ ఎక్కువగా ఉక్కుతోనే తయారు చేస్తారు. మనం ఉపయోగించే సేఫ్టీ పిన్నులు, సూదులు కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. చమురు బావులు ఉక్కు యంత్రాలతో తవ్వుతారు. ఉక్కు పైపుల ద్వారా చమురును రవాణా చేస్తారు. ఖనిజాలను ఉక్కు పరికరాలతో తవ్వుతారు. వ్యవసాయ యంత్రాలను కూడా ఉక్కుతో తయారు చేస్తారు. భారీ భవనాల నిర్మాణంలోనూ ఉక్కును ఉపయోగిస్తారు. ఇక్కడ మనము ఇనుప ఖనిజం నుండి ఉక్కు వరకు ఇనుప కొలిమిని లోపల ప్రక్రియ మనం చూడవచ్చు. ఇనుప ధాతువు, సున్నపు రాయి, బొగ్గును ఈ పరికరంలో వేస్తారు. ఇనుప లోహంను కరిగించే కొలిమి. ఈ కొలిమిలో వేసిన తర్వాత కరిగించిన ఇనుము ఒకవైపుకు, వ్యర్థాలు ఒకవైపుకు రావటం మనం గమనించవచ్చు. Before 1800 AD, iron and steel industry was located where raw materials, power supply and running water were easily available. Later, the ideal location for the industry was near coal fields and close to canals and railways. After 1950, iron and steel industry began to be located on large areas of flat land near seaports. This is because by this time steel works had become very large and iron ore had to be imported from overseas. క్రీస్తు శకం 1800 సంవత్సరాల ముందు
ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా అందుబాటులో గల ప్రాంతాలలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అనంతర కాలంలో బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలికి సమీపంలో గల ప్రాంతాలు వీటి స్థాపన అనుకూలంగా మారాయి. 1850 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగటం, విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతికి అనుకూలంగా ఉండటంతో నౌకాశ్రయాలకు దగ్గరగా గల చదునైన విశాల భూభాగాలలో ఈ పరిశ్రమలు నెలకొన్నాయి. In India, iron and steel industry has developed, taking advantage of raw materials, cheap labor, transport and market. All the important steel producing centers such as Bhilai, Durgapur, Burnpur, Jamshedpur, Rourkela, Bokaro are situated in the region that spreads over 4 states: West Bengal, Jharkhand, Odisha and Chhattisgarh. Bhadravati and Vijayanagar in Karnataka, Visakhapatnam in Andhra Pradesh, Salem in Tamil Nadu are other important steel centers utilizing local resources. ముడి పదార్థాలు, చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్ వంటి అనుకూలతలను ఉపయోగించుకుంటూ భారతదేశంలో ఇనుము, ఉక్కు పరిశ్రమల అభివృద్ధి చెందాయి. బిలాయ్, దుర్గాపూర్, బర్న్పూర్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి 4 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి, విజయనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తమిళనాడు రాష్ట్రంలోని సేలం స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఇతర ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలుగా ఏర్పడ్డాయి. Jamshedpur. Before 1947, there was only one iron and steel plant in the country, Tata Iron and Steel Company Limited, TISCO. It was privately owned. After independence, the government took the initiative and set up several iron and steel plants. TISCO was started in 1907 at Sangchi near the confluence of the rivers Subarnarekha and Karke in Jharkhand. Later on, Sangchi was renamed as Jamshedpur. Geographically, Jamshedpur is the most conveniently situated iron and steel center in the country. జంషెడ్పూర్ 1947 సంవత్సరానికి ముందు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ టిస్కో మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారంగా ఉండేది. నాడు ఈ సంస్థ ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది. స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అనేక ఉక్కు కర్మాగారాలను స్థాపించింది. టిస్కో కర్మాగారాన్ని 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్కే నదుల సంగమానికి సమీపంలో సక్చి ప్రాంతంలో స్థాపించారు. తర్వాత కాలంలో సక్చి పేరును జంషెడ్పూర్గా మార్చారు. భౌగోళికంగా జంషెడ్పూర్ ప్రాంతం దేశానికి మధ్యలో గల అత్యంత అనుకూలమైన ప్రాంతంలో నెలకొని ఉన్న ఇనుము, ఉక్కు కేంద్రం. Sangchi was chosen to set up the steel plant for several reasons. This place was only 32 kilometers away from Kalimati station on the Bengal-Nagpur railway line. It was close to the iron ore, coal and manganese deposits, as well as to Kolkata, which provided a large market. TISCO gets coal from Jharia coalfields and iron ore, limestone, dolomite and manganese from Odisha and Chhattisgarh. The
The Karki and Subarnarekha rivers ensured sufficient water supply. Government initiatives provided adequate capital for its later development. అనేక అనుకూలతలు గల కారణంగా సక్చి ప్రాంతాన్ని ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేశారు. ఈ ప్రదేశంలో బెంగాల్ నాగపూర్ రైలు మార్గంలో కలిమిటి స్టేషన్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇనుప ధాతువు, బొగ్గు, మాంగనీస్ నిక్షేపాలతో పాటు పెద్దదైన కోల్కతా మార్కెట్కు సమీపంలో ఉంది. ఈ పరిశ్రమకు ఝరియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఇనుప ధాతువు, సున్నప్రాయి, డోలమైట్, మాంగనీసు లభిస్తాయి. సువర్ణరేఖ, కార్కే నదుల ద్వారా తగినంత నీటి సరఫరా జరుగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా తదుపరి అభివృద్ధికి తగిన మూలధనం లభిస్తుంది. In Jamshedpur, several other industrial plants were set up after TISCO. They produce chemicals, locomotive parts, agricultural equipment, machinery, tin plates, cable and wire. జంషెడ్పూర్లో టిస్కో తర్వాత అనేక పారిశ్రామిక కర్మాగారాలను స్థాపించారు. ఆ పరిశ్రమలు రసాయనాలు, లోకోమోటివ్ భాగాలు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, టిన్ ప్లేట్లు, కేబుళ్లు, వాహన విడి వైర్లను ఉత్పత్తి చేస్తాయి. The development of the iron and steel industry opened the doors to rapid industrial development in India. Almost all sectors of the Indian industry depended heavily on the iron and steel industry for their basic infrastructure. The Indian iron and steel industry consists of large integrated steel plants as well as mini steel mills. It also includes secondary producers, rolling mills and ancillary industries. ఇనుము, ఉక్కు పరిశ్రమల అభివృద్ధి భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి తలుపులు తెరిచింది. భారతదేశంలోని దాదాపు అన్ని పరిశ్రమలు తమ మౌలిక సదుపాయాల కోసం ఇనుము, ఉక్కు పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. భారీ ఉక్కు కర్మాగారాలు, చిన్న ఉక్కు మిల్లుల సమాహారమే భారతీయ ఇనుము, ఉక్కు పరిశ్రమ. ఇందులో ద్వితీయ ఉత్పత్తిదారులు, రోలింగ్ మిల్లులు, అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయి. Pittsburgh. It is an important steel city of United States of America. The steel industry at Pittsburgh enjoys locational advantages. Some of the raw materials such as coal is available locally, while the iron ore comes from the iron mines at Minnesota. About 1,500 kilometers from Pittsburgh. Between these mines and Pittsburgh is one of the world's best routes of shipping ore cheaply. The famous Great Lakes waterways. Trains carry the ore from the Great Lakes to the Pittsburgh area. The Ohio, the Monongahela and Allegheny rivers provide adequate water supply. పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైన ఉక్కు నగరం. పిట్స్బర్గ్లోని ఉక్కు పరిశ్రమలకు స్థానికంగా లభించే వనరులు అత్యంత అనుకూలం. ముడి పదార్థాలపై బొగ్గు స్థానికంగా లభిస్తుంది. ముడిపదార్థమైన బొగ్గు స్థానికంగా లభిస్తుంది. పిట్స్బర్గ్ ప్రాంతానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నెసోటా ప్రాంతంలో గల ఇనుప గనుల నుండి ముడి ఇనుము లభిస్తుంది. ఈ గనుల ప్రాంతానికి పిట్స్బర్గ్కు మధ్యనున్న ప్రసిద్ధ గ్రేట్ లేక్స్ జలమార్గము ఇనుప ధాతువును ఈ రెండు ప్రాంతాల మధ్య చౌకగా రవాణా చేయడంలో ప్రపంచంలోనే ఒక ఉత్తమ మార్గంగా ప్రసిద్ధిగాంచింది. రైళ్లు గ్రేట్ లేక్స్ నుండి పిట్స్బర్గ్ ప్రాంతానికి ఇనుప ధాతువును తీసుకువెళతాయి.
ఓహియో, మోనోగోహేలా, అలెగ్నీ నదులు అవసరమైన నీటిని సరఫరా చేస్తాయి. Today, very few of the large steel mills are in Pittsburgh itself. They are located in the valleys of the Monongahela and Allegheny rivers above Pittsburgh and along the Ohio River below it. Finished steel is transported to the market by both land and water routes. The Pittsburgh area has many factories other than steel mills. These use steel as their raw material to make many different products such as railroad equipment, heavy machinery and rails. ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. అవి పిట్స్బర్గ్ ఎగువన గల మోనోగహేలా, అలెగ్నీ నదుల లోయలలోను, పిట్స్బర్గ్కు దిగువన గల ఓహియో నది పక్కన ఉన్నాయి. పూర్తి అయిన ఉక్కును భూమార్గాలు, జలమార్గాల ద్వారా మార్కెట్కు రవాణా చేస్తారు. పిట్స్బర్గ్ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాలతో పాటు అనేక ఇతర కర్మాగారాలు ఉన్నాయి. ఇవి రైలు, రోడ్డు పరికరాలు, భారీ యంత్రాలు, పట్టాలు వంటి విభిన్న ఉత్పత్తులను తయారు చేయుటకు ఉక్కును ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. గొప్ప సరస్సులైన సుపీరియర్, హురాన్, అంటారియో, మిచిగాన్, ఎరీ ఈ 5 సరస్సులలో సుపీరియర్ సరస్సు అతిపెద్దది. మిగతా వాటి కంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.